ఈ కార్యక్రమాన్ని రాఘవేంద్ర అన్న ఒక CEO అనో లేకపోతే ఒక అసోసియేషన్ అధ్యక్షుడను మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయలేదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చరిత్రను మార్చిన వ్యక్తిగా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ల ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా, ఒక గొప్ప నాయకునిగా గుర్తిస్తూ ఈరోజు మనం ఈ సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, 1999లో నేను డైరెక్టర్ రిక్రూటీ ఎంపీడీఓగా ఉద్యోగంలో చేరినప్పుడు చాలామంది అన్నారు, ఈ ఉద్యోగంలో ఎందుకు చేరినావు, ఈ ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు ఉండవు, సరైన గౌరవం ఉండదని చెప్పేసి అన్నట్టుగానే 19 ఏళ్ల పాటు మాకు ఎలాంటి ప్రమోషన్లు రాలా. ఆ 19 ఏళ్ల పాటు జిల్లాలో మేము ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉండే. దీనికి కారణం ఏంటంటే చాలామంది మాకంటే తక్కువ స్థాయిలో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మా పై అధికారులుగా వచ్చేవాళ్ళు. మా COలు కానీ, డిప్యూటీ COలు కానివ్వండి, DRDOలు కానివ్వండి, అడిషనల్ DRDOలు కానివ్వండి, అందరూ వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి, మనం ఊహించని డిపార్ట్మెంట్ నుంచి వచ్చేవారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, టెక్స్టైల్ డిపార్ట్మెంటు, ఆడిట్ డిపార్ట్మెంట్, ఇట్లా ఒక 10-15 డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మన మీద వాళ్ళ అధికారం చెలాయించే పరిస్థితి ఉండే. కానీ కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత చూస్తే అది సీన్ రివర్స్ అయింది. ఈరోజు 226 మంది ఎంపీడీఓలకు డిప్యూటీ COలుగా ప్రమోషన్లు వచ్చినాయి. దానిలో 99 మంది COలుగా పనిచేస్తున్నారు. అందులో ఒకప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి మన డిపార్ట్మెంట్లోకి వచ్చి మన మీద అధికారం చెలాయిస్తుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన వాళ్ళు ఒక 50-60 మంది వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు, మన వాళ్ళు చాలా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తత్ఫలితంగా ఏమైందంటే మొత్తం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల మందికి ప్రమోషన్లు వచ్చినాయి. 122 మంది సూపరింటెండెంట్లకు, ఈ వార్డులకు ఎంపీడీఓలుగా ప్రమోషన్లు వచ్చినాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలు పెడితే మనకు ఎంపీడీఓల వరకు కొన్ని వేల మందికి ఈరోజు ప్రమోషన్లు వచ్చినాయి. ఒకప్పుడు ఉద్యోగం చేసిన మనం ఈరోజు తలెత్తుకొని ఉద్యోగం చేసే పరిస్థితి వచ్చింది. దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ఎవరు? మా రాఘవేంద్ర అన్న. 2015 నుంచి 2018 వరకు మేము ఇద్దరము కలిసే ఉన్నామంటే ఈ ప్రమోషన్లో నాది ఏదైనా పాత్ర ఉందని మీరు అనుకునేరు, అట్లాంటిది ఏం లేదు. 2015లో నిజానికి మేము వేరే డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చినాం. 3 స్ట్రీమ్స్ ఉండేవి. రాఘవేంద్ర అన్న వేరే స్ట్రీమ్ నుంచి వచ్చినాడు. 2015 నుంచి 2018 వరకు ఆయన్ని చూసిన తర్వాత, ఆయన నిరంతర కృషి పట్టుదల చూసిన తర్వాత నేను నిజానికి అన్న ఫిదా అయిపోయినా, అన్నకు అభిమానిగా మారిపోయినా. 2015లో ఒకరోజు అన్న ఫోన్ చేసి, శ్రీను నువ్వు ఈ మన అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉండాలని. నాకు అర్థం కాలే అన్న నన్ను ఎందుకు పెట్టాడు అనేది. కానీ 3 సంవత్సరాలు నన్ను బాగా వాడుకున్నాడు. అంటే అన్న దగ్గర ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఎవరిని ఎట్లా వాడుకోవాలో తెలిసి ఉండాలి. ఆయన స్వార్థం ఆయన కోసం కాదు, మనందరి కోసం ఆయన ఎవరిని ఎక్కడ వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. 3 సంవత్సరాల పాటు నేను చేసింది ఏం లేదు. ఆయన సెక్రటేరియట్కి ప్రతిరోజు వస్తుండే, కొద్దిగా చెప్పు అని అంటే గేట్ దగ్గర చెప్పాలి. ఆయన వస్తే ఆయనకు ఆకలిస్తే భోజనం పెట్టించాలా, ఆయన ఏదన్నా టైప్ చేసుకుంటా అంటే ఒక కంప్యూటర్ ఏర్పాటు చేయాలి. నేను చేసింది అంతవరకే. మొన్న అంతేకాదు, మన నవీన్ నేను మొన్న ఇద్దరం కలిసి కార్లో వెళ్తున్నాం. నవీన్తో అన్న నీ సేమ్ బ్యాచ్ అని నిన్ను ట్రెజరీగా పెట్టిండు కదా అని అంటే, లేదన్నా నన్ను కూడా బాగా వాడిండు, నన్ను ఎందుకు పెట్టిండో చెప్తా. సెక్రటేరియట్లో చాలామంది పరిచయాలున్నాయి నాకు. నన్ను ట్రెజరీగా పెడుతుండే, ఎవరితో నన్ను అవసరం ఉంటే నవీన్ నేను పలానా వ్యక్తితో నాకు పని ఉంది ఆయన పరిచయం చేయాలంటే, నా పని ఏంటంటే ఆయన పరిచయం చేయాలి, నేను వెళ్ళిపోవాలి, ఆ తర్వాత అన్న ఫాలో అప్ చేసుకుంటుండే. ఈ విధంగా అన్న ఎవరిని ఎక్కడ వాడుకోవాలో తెలిసి చూసుకొని మనందరికీ ఇంతమందికి ప్రమోషన్లు రావడానికి ప్రధాన కారకుడయ్యారు. ఇంకొకటి అన్న దగ్గర ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, అన్న ప్రమోషన్లు తెప్పించాలంటే ఖాళీలు చూడడు. ఇంతమందికి రావాలి, 10 ఖాళీలు ఉంటే 50 మందికి నాకు ప్రమోషన్ రావాలని ప్రయత్నం చేస్తాడు. మనం ఊహించినాం ఎప్పుడన్నా మన హెడ్ ఆఫీస్లో CRD ఆఫీస్లో 20 మంది డిప్యూటీ COలు పనిచేస్తున్నారు. అవన్నిటినీ గుర్తించి వివిధ డిపార్ట్మెంట్లలో గుర్తించి మనందరికీ ప్రమోషన్లు ఇచ్చిన వ్యక్తి. ఈరోజు మనం ఇక్కడ ఆయన్ని సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణం. అన్న మీరు ప్రారంభించిన ఈ ప్రయాణాన్ని మేము నిరంతరం కొనసాగిస్తాం. అలాగే ఎంపీడీఓ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ అన్న ప్రారంభించిన ప్రయాణాన్ని మనం నిరంతరం కొనసాగించాలి. అన్న మీరు ఈరోజు రిటైర్ అవుతుండొచ్చు, బట్ మా మనసుల్లో మా జ్ఞాపకాల్లో మీరు ఎప్పుడు సదా ఉంటారు. అలాగే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నంతకాలం మిమ్మల్ని ప్రత్యేకంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. మీ రిటైర్మెంట్ జీవితం చాలా ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.